సైబరాబాద్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు జరుగుతుందన్న సమాచారంతో శంషాబాద్ బాల్నగర్ పోలీసులు కలిసి మాదాపూర్ ఎస్ఓటీ టీం ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో 5 కేసుల్లో బుకీలు, ఫ్రంట్లు ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేయగా 2,41,00,000లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే ఈ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శంషాబాద్, బాలానగర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఎస్ఓటీ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం ఈ ఆపరేషన్ లో అటు బుక్కీలు, ఫండ్లతో కలిసి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 2,41 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారంటే ఎంత పెద్ద మొత్తంలో క్రికెట్ బుకింగ్ అయితే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందనేది పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నర్సరావుపేటకు చెందిన రామాంజనేయులు ప్రధాన బుక్కిగా తీసుకొచ్చాడు. అయితే ఇతను ఏదైతే కొన్ని యాప్స్ ద్వారా ఈ నెల రోజుల్లో 1.5 కోట్ల పెట్టుబడి పెట్టిన బెట్టింగ్ రైడ్లు ఈ ఆన్లైన్ లో లక్షలు పోగొట్టుకున్నారు యువకులు. కొంతమంది ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పోలీసులు దాడి చేసి దాదాపు మొదట 3,29,00,000 రూపాయల సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బెట్టింగ్ నిర్వాహకులను 15 మందిని అదుపులోకి తీసుకొని వారి ఖాతాల్లో ఉన్న 2 కోట్ల రూపాయల నగదును సీజ్ చేయడమే కాకుండా ఏదైతే 57 బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే సిటీలో ఏదైతే ఈ ఐపీఎల్ మ్యాచెస్ అందేయడం అనేది విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు విపరీతంగా రెచ్చిపోతున్నారని తెలుసుకున్న స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు ఈ ప్రత్యేకమైన నిఘా పెట్టి ఆన్లైన్ లో ఒక ప్రత్యేకమైన ఏదైతే ఒక పేజ్ ను ఓపెన్ చేసి ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటంటే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.